ఇలాంటి డ్రెస్సెస్కి థ్రెడ్స్ ఈ విధంగా వచ్చేస్తాయి కదా, అలా దానివల్ల డ్రెస్ పాడవుతుంది. అలా కాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది. ఫస్ట్ స్లీవ్స్ తీసుకొని మిడిల్కి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం అంతా అటు ఇటు. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ అయితే వదిలేయాలి, ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేయాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని అంటే బ్యాక్ సైడ్కి దీన్ని ఈ లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తానికి లోపల ఖర్చు అంతా లోపలికి పెట్టేసి ఓన్లీ మనం వేసుకున్న కుట్టు మీద అదే కుట్టు మీద మళ్ళీ కుట్టు వేసుకుంటూ కరెక్ట్గా చూసుకుంటూ ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఓవర్లాక్తో పని ఉండదు, ఓవర్లాక్ చేయాల్సిన పని లేదు. అండ్ చేసినా కూడా కొన్నిసార్లు కంఫర్ట్గా ఉండదు. ఓవర్లాక్ థ్రెడ్స్ బయటకు వచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా కనుక స్టిచ్ చేసుకుంటే డ్రెస్ చాలా నీట్గా ఉంటుంది. బయటికి స్టిచ్చింగ్ అనేది కనిపించదు అసలు. కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఎక్కువ డేస్ పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి కొత్త వాళ్ళు. ఇంకా ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవడమే. మొత్తం డ్రెస్ అంతా నేను ఇలా రివర్స్లోనే స్టిచ్ చేశాను. ఎక్కడ మనకి స్టిచ్చింగ్ అలాగా అవుట్ సైడ్కి క్లాత్ అనేది అవుట్ సైడ్కి అస్సలు కనిపించదు. డ్రెస్ మొత్తం ఇలాగే ఉంటుంది. అలాగే సెకండ్ స్లీవ్ని కూడా ఈ విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం. చూసారు ఎంత నీట్గా ఉందో, బయటికి స్టిచ్చింగ్ అనేది కనిపించదు, మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. సైడ్ కూడా నేను అలాగే స్టిచ్ చేశాను. డ్రెస్ చాలా నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు.